హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఫైలింగ్ తెలుగు. ఈరోజు మనం ఈ ఫైలింగ్లో 26ASని ఎలా చెక్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఇట్ చేయండి, లైక్ ఇట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం 26AS అనేది మన టీడీఎస్ గురించి కానీ, ఇన్కమ్ టీసీఎస్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఏమైనా బ్యాంక్ నుండి వచ్చున్నా వీటిపైన ఏమైనా డిడక్షన్స్ ఉంటే మనకి 26ASలోన చూసుకుంటాం అనమాట. 26AS అనేది మనకి ర్యాండమ్గా ఫామ్ 16లో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో మన జిఎస్టీ రిజిస్ట్రేషన్లు ఏమున్నా, ఎవ్రీ మంత్ జిఎస్టీ 3B రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా అవి కూడా మన 26ASలో ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్, న్యూ సిస్టమ్ అని రెండు వచ్చాయి కదా. ఎక్కువగా ఇప్పుడు మనం ముందుగా లాగిన్ అవుదాం. నేను నా పేరుతో లాగిన్ అవుతున్నా. చూడండి ఎంత బాగుంది సైటు. రిటర్న్ ఈ ఫైలింగ్ టీడీఎస్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ట్యాన్, నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్, డ్యూ డేట్స్, ఎఫిల్స్, ట్యాక్స్ డిడక్షన్, ఫ్రీక్వెంట్ ట్యాక్స్ క్వశ్చన్స్, ట్యాక్స్ క్యాల్కులేటర్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి. మనం ఇప్పుడు నాది లాగిన్ అయ్యి ఇండివిజువల్ లాగిన్ అవుతున్నా. 26ASని ఎలా చూసుకోవాలో సింపుల్గా సీనియర్ సిటిజన్ HEF ఇందులో మనకు కావాల్సిన ట్యాక్స్ పేయర్ సర్వీసెస్, మనది ట్యాక్స్ పేయర్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ఈ ఫైలింగ్ వెబ్సైటు, నెక్స్ట్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను, ఫైల్ ఏఆర్ రిటర్ను, యువర్ ఫైల్డ్ రిటర్న్స్ ఫార్మ్స్, లొకేటెడ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరు, అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ స్టేటస్, సబ్మిట్ రెస్పాన్స్ టు అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్, how to submit request of rectification, status of tax refund, how to request for refund reissue, request for resending intimation order 143 subsection 1 subsection 154, registry legal error, response to defective notice, complaints mode, tax payments, chalana status inquiry, pay tax online, tax credit, e-filing website, internet banking, and traces, e-filing statement, TDS certificate. ఇన్ని రకాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యువర్ ట్యాక్స్ క్రెడిట్ అలాగే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ త్రూ ద ఈ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా చెక్ చేయొచ్చు. యువర్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్లైన్ త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెక్ చేయొచ్చు. 26ASని ఇన్ని విధాలుగా చెక్ చేయొచ్చు, 6 టైప్గా. నెక్స్ట్ యువర్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్లైన్ త్రూ ద ట్రేసెస్, యువర్ ట్యాక్స్ క్రెడిట్ స్టేటస్ ఆఫ్ ఈ ఫైలింగ్ టీడీఎస్ స్టేట్మెంట్ బై యువర్ డైరెక్టర్, టీడీఎస్ సర్టిఫికేట్ ఫార్మ్ 16A వెరిఫికేషన్ ఆఫ్ ది బై ట్యాక్స్ పేయర్. ఇదిగో ఇక్కడ ఉన్నది కదా 5 టైమ్స్ 5 విధాలుగా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్లో 26ASని. ఇప్పుడు మనం వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుందాం. ఎస్ కొడుతున్నాం. సైట్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైలింగ్ 2.0. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్కి వెళ్దాం. ఆల్రెడీ నేను పాస్వర్డ్ యూజర్ నేమ్ కలిగి ఉన్నాను. సో నా లాగిన్ డీటెయిల్ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఎలా చూసుకోవాలనేది డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్యాన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేసిన కంటిన్యూ కొడదాం. కంటిన్యూ అయిన తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ అని అడుగుతుంది. అది ఓకే కొట్టి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేసి కంటిన్యూ కొడదాం.
అప్పుడు నా పేరు వస్తుంది, వెల్కమ్ టు ఈ ఫైలింగ్ పోర్టల్ కృష్ణారావు, యూఆర్ వన్ స్టెప్ సొల్యూషన్ ఇన్కమ్ ట్యాక్స్ నీడ్స్ అని. ఇప్పుడు ఇక్కడ ఫైల్ రిటర్న్, ఫైల్ ఫార్మ్స్, ఫైల్ ఈ వెరిఫై రిటర్న్, అదర్ సర్వీసెస్, అప్డేట్ ప్రొఫైల్ లెవెల్, ఫాలోయింగ్ డీటెయిల్స్, కండిషనల్ రిక్వెస్ట్. అప్డేట్ ప్రొఫైల్ అని కొట్టామనుకోండి, ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది. లేదు మనకి ప్రొఫైల్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలని లేదు అంటే స్క్రిప్ట్, ఇక్కడ స్క్రిప్ట్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇగో అప్డేట్ ప్రొఫైల్ ఏమైనా చేంజెస్ ఉంటే నేను చేంజెస్ చేస్తాను. ఆ తర్వాత మనం నేరుగా 26 ASకి వెళ్దాం. ఇదిగో ప్రొఫైల్లో నాకు ఏమీ అప్లోడ్ చేసే అవకాశం అయితే అవసరం లేదు. సో అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నా. కంపేరింగ్ ఫ్యాన్ విత్ ఇది కూడా చూసుకోవచ్చు. ఐ అలౌ టు ద ఫ్యాక్ట్ డిఫాల్ట్ యూఏ డేటాబేస్ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఆధార్లో నేమ్ వేరేగా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాన్ బేస్లో వేరేగా ఉంటుంది నేమ్. ఓకే, ఇప్పుడు డాష్బోర్డ్కి వెళ్దాం. డాష్బోర్డ్ వచ్చిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఫైల్ యువర్ రిటర్న్ ఫర్ ఇయర్ ఎండెడ్ 31 March 2021 ఫర్ అసెస్మెంట్ ఇయర్ 1 April 2021 టు మార్చ్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ అని వచ్చింది కదా, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేటెడ్, యువర్ అకౌంట్ ఈజ్ నాట్ సెక్యూర్ విత్ ఈ వ్యాలెట్ సెక్యూర్ అని చెప్తుంది. అవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటి, 26 AS. సో ట్యాక్స్ డిపాజిట్, రీసెంట్ ఫైల్ రిటర్న్స్, పెండింగ్ యాక్షన్స్, రీసెంట్ ఫార్మ్స్, ఇక్కడ లేదు ట్యాక్స్ డిపాజిట్. అప్పుడు మనం సర్వీస్లోకి వెళ్ళి ఇదిగో ఈ ఫైల్ అని వచ్చింది చూడండి. ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, యూ ఫైల్ రిటర్న్స్, ఈ వెరిఫై రిటర్న్స్, యూ ఫామ్ 26 AS ఉంది కదా, చూసారా బాగా. దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేసి ఓకే చేద్దాం. ఓకే చేయగానే మనకి ఇక్కడ వస్తుంది 26 AS వెరిఫై TDS సర్టిఫికేట్, ప్రొవిజనల్ TDS సర్టిఫికేట్, ఫామ్ 16A, 1627D, ప్రొవిజనల్ TDS సర్టిఫికేట్ 16B. మనకు కావాల్సింది ఏంటి, 26 AS. 26 AS ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. అసెస్మెంట్ ఇయర్ ఏది, మనకు ఫైనాన్స్ ఇయర్ ఏది, 2021-22 ఫైనాన్స్ ఇయర్, దానికి అసెస్మెంట్ ఇయర్ 22-23. తర్వాత HTML సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత HTML సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ డౌన్లోడ్ అని అన్నాం. అప్పుడు ఇలా చూపిస్తుంది మనకి. ఇదిగో మన ఫ్యాను నెంబరు, అడ్రస్, యాక్టివ్ ఉందా లేదా మన ఫ్యాను, ఫైనాన్స్ ఇయర్ అయితే 2021-22, అసెస్మెంట్ ఇయర్ 22-23. ఓకే, సో ఇక్కడ డిడక్షన్స్ అన్నీ చూపిస్తాయి. డిడక్షన్స్ ఏం లేవు అంటే ఏం లేవని, ఉంటే ఉంటాయని. ఇక్కడ ఉంటే యాక్చువల్గా లైన్ వస్తాయి డిడక్షన్స్. సో ఇక్కడ డిడక్షన్స్ ఏం లేవు. సో మనకి TDS అనేది నిల్లు, 26 ASలో ఏం లేదని చూపిస్తుంది. యాక్చువల్గా ఫైనాన్స్ ఇయర్ మనం ఏది సెలెక్ట్ చేసుకుని 2021, కానీ ఫైనాన్స్ ఇయర్ 21-22 సెలెక్ట్ చేసాను. ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ 2021 సెలెక్ట్ చేసుకున్నాను నేను. అసెస్మెంట్ ఇయర్ 21-22, ఫైనాన్స్ ఇయర్ ఏది 2021. అంటే ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 31, 2021కి ఫైనాన్స్ ఇయర్ అంటాం. దానికి అసెస్మెంట్ ఇయర్ 2021,
2022 అనేది అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు యూ డౌన్లోడ్ అని కొడితే నాది టీడీఎస్ ఏముంది, కోల్ ఇండియా లిమిటెడ్, గుడ్ ఇయర్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ అయోధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, వీటి నుండి నాకు అమౌంట్ వచ్చింది. దానికి టీడీఎస్ కట్ అయింది. ఇలాగ 26 ఇయర్స్లో మనకు చూపిస్తుంది. దీన్ని మనం ఎక్స్పోర్ట్ యాజ్ ఎ పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు పీడిఎఫ్ రూపంలో ఇలా డౌన్లోడ్ అయింది, చూసారా? అప్పుడు దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి టీడీఎస్ ట్రేసెస్ నుండి ఇలా తీసుకుంటాం అనమాట. చూడండి, పాన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎస్సీ, అడ్రస్, యాక్టివ్లో ఉంది, ఫైనాన్స్ ఇయర్ 2020-21, అసెస్మెంట్ ఇయర్ 21-22. నెక్స్ట్ నాకు టీడీఎస్ ఏ సెక్షన్ కింద టీడీఎస్ కట్ అయింది, టీడీఎస్ ఎంత అమౌంట్ కట్ అయింది, ఎంత టీడీఎస్ ట్యాక్స్ డిపాజిట్ ఎంత అయింది, దాని టీడీఎస్ ఎంత డిడక్ట్ చేశారు అనేది ఉంటుంది. ఇట్లా చూసుకుని ఇక్కడ చూడండి, నా బిజినెస్ కూడా ఉంది కనుక బిజినెస్లోనే ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఉంది నా పేరు మీద. సో జిఎస్టీ నెంబర్ ఉండడం వల్ల ఇలా 26 ఇయర్స్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా 1 crore అబౌట్ ట్రాన్సాక్షన్ జరిగితే టీడీఎస్ 1% పేమెంట్స్ కూడా ఉంటాయి. ఇట్లా 26 ఇయర్స్ని మనం చూసుకోవాలి, ముందుగా వెరిఫై చేయాలి. ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ముందుగా టీడీఎస్ని వెరిఫై చేయాలి. ఓకే, తెలుసుకుందామా? థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ ఇట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.